హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయితే మొదలైంది. ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ని హౌస్మేట్స్ని 3 టీమ్స్గా విభజించి టీమ్స్ వైజ్గా పెట్టడం అయితే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో మొదటి లెవెల్ టాస్క్ అయితే పూర్తి అయ్యింది. ఈ మొదటి లెవెల్ టాస్క్లో బ్లూ టీం నుంచి నిఖిల్, పింక్ టీం నుంచి ఇమాన్యుయల్, ఆరెంజ్ టీం నుంచి కెప్టెన్ దివ్య అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఈ వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ని ఇమాన్యుయల్ అవలీలగా పూర్తి చేయడం అయితే జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న నిఖిల్ టాస్క్లో ఉన్నప్పటికీ ఇమాన్యుయల్ గెలిచాడు అంటే ఇమాన్యుయల్కి బిగ్ బాస్ సీజన్ 9 పై ఉన్న ఫ్యాషన్ ఏమిటో అర్థమవుతుంది. అలాగే ఈ సీజన్లో ఇమాన్యుయల్ ఆల్రౌండర్గా కొనసాగుతూ ఒకవైపు కామెడీ యాంగిల్ ట్రై చేస్తూ అందరినీ నవ్విస్తూనే మరోవైపు తన గేమ్లో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటూ ఉన్నాడు. అలాగే ఈ వారం కెప్టెన్సీ రేస్లో మరో అడుగు ముందుకు వేశాడు. మొట్టమొదటగా టాస్క్ గెలిచి తమ టీం అయినటువంటి బ్లూ టీంకి, అలాగే బ్లూ టీం గట్టి పోటీ ఇచ్చి పింక్ టీంకి విజయం అయితే సాధించి పెట్టాడు. దీంతో పింక్ టీం విజయం సాధించడంతో బిగ్ బాస్ వారికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అంటే బ్లూ టీం గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్లో నిలవడంతో థర్డ్ ప్లేస్లో నిలిచినటువంటి ఆరెంజ్ టీం మెంబర్స్లో నుంచి అంటే నలుగురిలో నుంచి కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి, సాయి శ్రీనివాసులలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలి అంటూ బ్లూ టీంకి అలాగే పింక్ టీంకి బిగ్ బాస్ ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పింక్ టీం గెలవడంతో ఇమాన్యుయల్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఆరెంజ్ టీంలో నుంచి కళ్యాణ్ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పిస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. దీంతో కళ్యాణ్ ఎందుకు తప్పిస్తున్నారు, రీజన్ ఏంటి అని అడగడంతో నువ్వు మీ టీంలో చాలా స్ట్రాంగ్, నేను ఈ వారం కెప్టెన్ కావాలనుకుంటున్నాను కాబట్టి ముందు ఆడబోయే టాస్కుల్లో నువ్వు ఉంటే గట్టి పోటీ ఇస్తావనేసి నిన్ను నేను తప్పిస్తున్నాను అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మొదటగా ఏ టీంలోకి ఎంపిక కానటువంటి సంజన ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటే ఇమాన్యుయల్ మొదటి టాస్క్లో గెలిచి కళ్యాణ్ని కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. కెప్టెన్సీ రేస్ నుంచి ఇమాన్యుయల్ కళ్యాణ్ని తప్పించడం కరెక్టా తప్పా అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్గా ఉన్నటువంటి ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాలలో ఎవరు బెస్ట్, ఎవరు వరస్ట్ అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.